ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి వైసీపీని చిత్తుగా ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇదందరికీ తెలిసిన విషయమే. ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా పగడ్బందీగా పనిచేశాయి. ఈ పార్టీల కార్యకర్తలు అంత కసిగా పనిచేశారు కాబట్టే కూటమి అఖండ విజయాన్ని అందుకుంది అనడంలో సందేహమే లేదు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన క్యాడర్ల మధ్య అలకలు, అసహనాలు సాధారణంగానే వచ్చేసాయి. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ డామినేషన్ ఎక్కువైపోతుందని జనసేన కార్యకర్తలు వాపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ పార్టీ గెలిచిన స్థానాల్లో టీడీపీ, జనసేన మధ్య కోల్డ్ వార్ తప్పలేదు. ఇలాంటి కోల్డ్ వార్ నడుస్తున్న నియోజకవర్గాల్లో తిరుపతి కూడా ఒకటి. కూటమి నాయకులకు నామినేటెడ్ పోస్టులు కట్టబట్టే విషయంలో ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ పెద్దలు తర్జన భర్జనకు గురవుతున్నారు. ఎవరిని నొప్పించకుండా సమన్యాయం జరిగే విధంగా నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతిలో జనసేన నాయకులు అన్న మీకు, చెల్లెలు మాకు అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. అసలు ఎవరు ఈ అన్న చెల్లెలు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల శ్రీనివాసుడేమో అన్నయ్య అయితే తాతయ్యగుంట గంగమ్మ చెల్లెలు. తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ శ్రీ వెంకటేశ్వరుడికి స్వయాన చెల్లెలు అని పురాణాలు చెప్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవిని ఇప్పటికే బీఆర్ నాయుడుకి కూటమి ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. అయితే తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్గా టీడీపీ నాయకుడు మహేష్ యాదవ్ అలియాస్ మక్కీని నియమిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు జనసేన తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్, రాష్ట్ర హస్తకళా చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, అన్నకు సంబంధించిన చైర్మన్ పదవి టీడీపీ వాళ్ళు తీసుకున్నారు కదా, ఆయన చెల్లెలకి సంబంధించిన చైర్మన్ పదవిని మా పార్టీ తీసుకుంటుంది. మా పార్టీలో కీలకంగా పనిచేస్తున్న మధుని ఈ పదవికి మేం ప్రతిపాదిస్తున్నాం అని అన్నారు. ఈ విషయాన్ని తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి చెబుతామని కూడా వెల్లడించారు. మా బత్తిన మధుబాబు గారు కూడా మేము ప్రపోజ్ చేస్తున్నాం. అందరూ యునైటెడ్గా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకొని మా జనసేన నుంచి బత్తిన మధుబాబు గారి పేరును మేము లైన్లోకి తీసుకుందాం. మా అధ్యక్షుల దృష్టి ఎమ్మెల్యే గారు కూడా లెటర్ ఇచ్చారు. అధ్యక్షుల దృష్టికి మేము తీసుకుపోతాం. ఖచ్చితంగా అక్కడ కొండ మీద టీడీ చైర్మన్ వాళ్ళకి వెళ్ళినప్పుడు కింద గంగమ్మ గుడి చైర్మన్ మనం ఎందుకు జనసేన తీసుకోవాలి? మనం కొట్లాడడం లేదు. వీఆర్ పుట్టింగ్ అవర్ రిక్వెస్ట్ టు అవర్ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము రిక్వెస్ట్ తీసుకోబోతాం. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివైన వాళ్ళు, మీరు అది గుర్తించి పెట్టుకోవాలి. మాతో కూడా మాతో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. ఎన్ని పిఎస్సీలు మనకి ఇస్తున్నారు, ఎన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్లు మనకి ఇస్తున్నారు, ఎన్ని ఫీల్డ్ అసిస్టెంట్లు మనకి ఇస్తున్నారు, ఎన్ని గోకులాలు మనకి ఇస్తున్నారు, ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర లిస్ట్ ఉంది. ఆయనే మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అలయన్స్లోకి వచ్చి రాష్ట్ర దేశ స్థాయిలో గవర్నమెంట్ ఫామ్ చేసిందంటే పవన్ కళ్యాణ్ గారు ఏమి సైలెంట్గా ఊరికే ఉంటారనుకోకూడదు. ఈరోజు ఇవ్వకపోతే మనకు ప్రశ్నించే హక్కు వస్తుంది. మా షేర్ మాకు ఇవ్వకపోతే ఊరుకుంటామా? ఊరుకుంటాం కదా. లెట్ దెమ్ డూ మిస్టేక్స్. ఇఫ్ అట్ ఆల్ దే వాంట్ టు డూ మిస్టేక్స్, వీ హ్యావ్ గాట్ అవర్ షేర్. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ చెప్పారు. ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కటి మా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ప్రతి ఒక్కటి జిల్లా అధ్యక్షులతో, అక్కడున్న పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయితే ఇన్ఛార్జీలతో పేర్లు మమ్మల్ని అడిగి తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు పలానా వాళ్ళు మీరు పంపించండి, పిఎస్సి మన షేర్ ఇంతుంది, మార్కెట్ యార్డ్ మనది ఇంతుంది అని పవన్ కళ్యాణ్ గారు ఆఫీసు దృష్టికి మా లిస్టు ఇన్ఛార్జీలు మా జిల్లా అధ్యక్షులు నాకు పంపిస్తున్నారు. నేను హెడ్ ఆఫీస్కి లిస్ట్ పంపిస్తున్నాను. హెడ్ ఆఫీస్ నుంచి వాళ్ళు సీఎం గారి దృష్టికి తీసుకుపోతున్నారు. ఒక ప్రాసెస్లోనే పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంది. దాంట్లో ఎక్కువ తక్కువలు కొన్ని ఉన్నాయి. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి పెట్టాము. పవన్ కళ్యాణ్ సార్ కూడా చాలా క్లియర్గా తెలుసు, కొన్ని చోట్ల ఇవ్వటం లేదు. అది ఆయన అడిగితే కంపల్సరీగా ఇవ్వాల్సిందే, మన షేర్ మనకి ఇవ్వాల్సిందే. కాబట్టి ఈరోజు కొండ మీద తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి గంగమ్మ తల్లి అన్న పోస్టు చైర్మన్ వాళ్ళకి ఇచ్చాము. చెల్లెల పోస్టు మనం ఎందుకు తీసుకోకూడదు? అడగాలి, అడుగుతున్నాం కూడా, గట్టిగా అడుగుతున్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పాజిటివ్గా స్పందిస్తారని కూడా అనుకుంటున్నాం. మరి తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ వారి అనుగ్రహం
టీడీపీ వాళ్లకు కలుగుతుందో లేదంటే అమ్మవారు జనసేన వారిని ఆశీర్వదిస్తారో వేచి చూడాల్సిందే.